తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు మరొక సరికొత్త సువర్ణాధ్యాయం మొదలు కాబోతుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ సామాన్యుడి కళ్ళలో ఆనందం చూడడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందడుగేస్తుంది. జూన్ 2 నుంచి తెలంగాణలోని ప్రతి గడపకు ఒక భారీ భరోసాను అందించబోతుంది. అదే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం. ఇంటికి ఆధారమైన కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు గాని, ప్రమాదవశాత్తు గాని, అనారోగ్యంతో గాని మరణిస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదు. ఆ చీకటి రోజుల్లో వెలుగులు నింపేందుకు మరి తక్షణ సాయం కింద ప్రజా ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని నేరుగా ఆ కుటుంబానికి అందిస్తుంది. దీనికోసం మరి ఏ కుటుంబం కూడా ఒక్క పైసా ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. రైతు బీమా తరహాలోని పూర్తి ప్రీమియం మొత్తాన్ని ప్రజా ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం బడ్జెట్ లో ఏకంగా 4,000 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రజా ప్రభుత్వం. అర్హుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకూడదని అత్యంత శాస్త్రీయంగా నిర్వహించిన సిపెక్ సర్వే డేటా ఆధారంగా 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, ఆపదలో ఉన్న పేదవాడికి అండగా నిలిచే ప్రజా ప్రభుత్వ సంకల్పం. కులగణన, సామాజిక ఆర్థిక సర్వే వివరాలను ప్రామాణికంగా తీసుకుంటూ రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చడమే గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంచే దిశగా ఇదొక విప్లవాత్మక ముందడుగు. ఇకపై పేదవాడి కుటుంబానికి నేనున్నానంటూ ప్రజా ప్రభుత్వం ఇచ్చే భరోసా ఇది. భద్రత, భరోసా, సంక్షేమం, ఇదే మన ఇందిరమ్మ రాజ్య ప్రధాన సంకల్పం.